ఇలా ఉన్న శివాలయం ఇలా మారిపోయింది. మనం ఒక నెల కిందట నంద్యాల జిల్లాలోని ఔక మండలంలో ఉన్న కాశీపురం గ్రామంలో శుభ్రం చేసిన బావి ఇది. ఈ బావిని శుభ్రం చేసిన వీడియో నేను సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఆ వీడియోని మీరు ఎంతో మందికి షేర్ చేశారు. ఆ వీడియో చూసి ఒక అన్న ముందుకు వచ్చి ఈ శివాలయానికి టైల్స్ వేపించారు. ఆ పరమేశ్వరుని ఆలయాన్ని ఇంత అందంగా దివ్యంగా మార్చేశారు. తర్వాత కాశీపురం గ్రామస్తులు ఇక్కడ గేటు, గంట, దారపాత్ర, గుడిలో లైట్లు అన్ని ఏర్పాటు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం రోజున ఆ శివయ్యకు అభిషేకాలు చేసి ఘనంగా ఇక్కడ అన్నదానం చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కార్తీక మాసం ఒక 10 రోజుల్లో మొదలవుతుంది అనగా ఈ బావి శివాలయం నా దృష్టికి వచ్చాయి. చెత్తతో నిండి ఉన్న ఈ బావిని, ఆ బోలా శంకరుని ఆలయాన్ని శుభ్రం చేద్దాం రండి అని వీడియో ద్వారా పిలుపునిచ్చా. ఆ వీడియోకి స్పందించి చాలా మంది ఈ బావిని శుభ్రం చేయడానికి వచ్చారు. 2 రోజులు శ్రమించి ఈ బావిని శుభ్రం చేశాం. కార్తీక మాసం వచ్చేసరికి ఆ శివయ్య మాతో తన ఆలయాన్ని ఈ విధంగా మార్పించేశాడు. ఒకప్పుడు నేను ఈ శివాలయం దగ్గరికి వచ్చినప్పుడు ఈ శివలింగం చుట్టూ, నంది చుట్టూ మద్యం సీసాలు, చెత్త చెదారం చూశాను. ముల్లోకాలకు అధిపతి అయిన ఆ బోలా శంకరుని ఆలయాన్ని ఇలాంటి స్థితిలో ఆ రోజు చూడలేకపోయా. చాలా బాధ వేసింది. అలా ఉన్న గుడిని ఇప్పుడు ఇలా చూసేసరికి ఇక నా ఆనందానికి హద్దులు లేవు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీరు షేర్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. ఇలానే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని అందరి దృష్టికి వెళ్లేలా షేర్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొద్దాం. చెత్తతో నిండి ఉన్న పురాతన కట్టడాలన్నిటినీ ఈ విధంగా మారుద్దాం. ఈ వీడియో చూస్తున్నా నీకే చెప్తున్నా, మీ ఊరిలో మన పురాతన కట్టడం చెత్తతో నిండి ఉంటే వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయి. శుభ్రం చేద్దాం రండి అని పిలుపునివ్వు. చూస్తున్నావు కదా, సోషల్ మీడియాను సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఎలాంటి మార్పు తీసుకురావచ్చో. ఆలస్యం చెయ్యకు సోదరా. చాలా పురాతన కట్టడాలు మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. చివరిగా ఈ శివాలయానికి టైల్స్ వేపించిన అన్నగారికి మరియు ఇంత ఘనంగా ఇక్కడ అన్నదానం చేసి స్వామివారికి పూజలు నిర్వహించిన కాశీపురం గ్రామస్తులకు, ఈ శివాలయం, ఈ బావి ఇలా సుందరంగా మారడానికి కారణమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ వీడియోను వీలైనంత మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. మీరు చేసే ఒక్కో షేర్ ఒక్కో పురాతన కట్టడాన్ని శుభ్రం చేపిస్తుంది. జై శ్రీరామ్.